శ్రీ గురుభ్యో నమః. మనము తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసము బాలకాండలో సతీ సందేహాన్ని చూస్తున్నాము. పుని పుని హృదయ విచారు కరి ధరి సీతా కర రూపా ఆగే होई चली पंधत ही जेहि आवत नरभूपा. మనసులో చాలా ఆలోచించిన తర్వాత సతీదేవి సీతాదేవి రూపాన్ని ధరించి శ్రీరాముడు వచ్చుచున్న మార్గమున ముందుకు నడుస్తూ ఉన్నారు. లక్ష్మణ దీఖ ఉమాకృత భీష చకిత భయే భ్రమ హృదయ విశేష కహిన సకత కచు అతి గంభీర ప్రభు ప్రభావ जनत मति धीरा सती कपटु जाने वो सुर स्वामी सबदरसी सब अंतर जामी सुविरत जाहि मिटाई अज्ञाना सोई सरभज्ञ राम भगवाना सती कीन्ह चह तहु दुरावु देखहु नारी स्वभाव प्रभावु निज माया बलु हृदय बखानी बोले बिहसी राम मृदुवानी जोरी पानी प्रभु कीन्ह प्रणामो पिता समेत लीन्ह निज नामो कहे वो बहोरी कहा वृष केतु विपिन अकेली फिरहु केहि हेतु. మారువేషమున ఉన్న సతీదేవిని చూసి లక్ష్మణుడు చకితుడయ్యి భ్రమకు లోనయ్యాడు. కానీ అతి గంభీరుడై అతడు ఏమియో మాట్లాడలేకపోయాడు. ధీరుడైన లక్ష్మణుడు శ్రీరాముని మహిమను బాగా తెలుసుకున్నవాడు. సర్వదర్శియు సకల హృదయ మర్మజ్ఞుడును దేవాది దేవుడు అయిన శ్రీరాముడు సతీదేవి మారువేషాన్ని గ్రహించారు. సర్వజ్ఞుడైన శ్రీరాముని స్మరణ మాత్రముననే అజ్ఞానం పటాపంచలవుతాది. యాజ్ఞవాల్కుడు భరద్వాజమునితో పలుకుతూ ఉన్నారు. స్త్రీ స్వభావము విచిత్రమైంది. సర్వజ్ఞుడైన శ్రీరాముని కడనే సతీదేవి తన స్వరూపాన్ని దాస్తున్నది. అంతటా శ్రీరాముడు తన మాయా ప్రభావం నిజమును గ్రహించి నవ్వి మృదుమధురంగా ఇలా పలుకుతున్నారు. మొట్టమొదట ప్రభువు ఆమెకు అంజలి ఘటించి తన పేరును తన తండ్రి పేరును తెలుపుచూ ప్రశ్నించారు. పరమశివుడు ఎక్కడా? ఒంటరిగా మీరు ఈ అడవిలో సంచరించడానికి కారణమేమిటి? राम बचन मृदु गूढ़ सुनी उपजाति संकोचु सती सभीत महेश पही चली హృదయ బడ సోచు. శ్రీరాముని కోమలమైన గూఢవచనాలను విని సతీదేవి హృదయం తెల్లడిల్లింది. భయంతో ఆమె చింతాక్రాంతురాలై శివుని యొద్దకు బయలుదేరింది. मैं शंकर कर कहा न माना निज अज्ञानु राम पराना जाई उतरु अब देहु कहा उर उपजाति दारुण दाहा जाना राम सती दुख पावा निज प्रभाव कछु प्रगति जनावा सती दीका कौतुक मग जाता आगे राम सहित श्री भ्राता फिर चितवा पाछे प्रभु देखा सहित बंधु सिय सुंदर वेश जहाँ चित वही तहाँ प्रभु आसीना से वही सिद्ध मुनि सप्रवीणा देखे शिव विधि विष्णु अनेका अमित प्रभाव एकतेका बंदत चरण करत प्रभु सेवा विविध वेश दिखे सब देवा. నేను పరమేశ్వరుని మాటలను పరిగణింపలేదు.
నా జ్ఞానాన్ని శ్రీరామునిపై ఆపాదించాను, ప్రదర్శించాను. నేను శివుని ఎదుట ఏమని మాట్లాడగలను అని అనుకునినంతనే ఆమె హృదయంన భయ సంతాపంలో ఉత్పన్నమయ్యాయి. శ్రీరాముడు సతీదేవి భయాందోళనను ఎరింగి తన మహిమను చూపదలిచారు. ప్రయాణించే మార్గంలో ఆమె ఒక ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూసింది. సీతారామ లక్ష్మణులు తన కంటే ముందు పోతూ ఉన్నారు. వెనుకకు మరలి చూసినప్పుడు అక్కడను సీతారాములే కనబడ్డారు. ఎటువైపు చూసినను రామచంద్ర ప్రభువు సిద్ధులతోనూ మునీశ్వర్లతోనూ సేవింపబడుతున్నట్లు కనబడుతున్నారు. ఎక్కుమంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులను చూశారు. వారు ఒకరికి మరి ఒకరు ప్రభావమహితులుగా కనపడ్డారు. దేవతలు వివిధ వేషాలలో శ్రీరామచంద్రునకు ప్రణమిల్లి ఆరాధించడాన్ని ఆమె చూశారు. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. सती विधात्री इंदिरा देखी अमित अनूपा, जहि जहि वेश अजादि सुरा, तेहि तेहि तन अनुरूपा. ఆమె వెక్కుమంది సతీ లక్ష్మి సరస్వతాది దేవతలను చూశారు. బ్రహ్మాది దేవతలు ఏ ఏ వేషాలను ధరించి ఉన్నారో వీరును వారికి తగిన రీతిగానే వేషాలను ధరించి ఉన్నారు. देखे जहाँ तहाँ रघुपति जीते, शक्ति सहित सकल सुरतीते, जीव चरा चरा जो संसारा, देखे सकल अनेक प्रकारा, पूजहि प्रभु ही देव बहु बेशा, राम रूप दूसर नहीं देखा, अवलोके रघुपति बहु तेरे, सीता सहित न बेश घनेरे, सोई रघुबर सोई लक्ष्मण सीता, देखी सती अति भई सविता, हृदय कंपतन सुधि कछु नाही, नयन मोदी बैठी मग माही, बहुरी बिलोके वो नयन उघारी, कछु न दीखतहा दक्ष कुमारी, पुनि पुनि नाई राम पद सीसा, चले तहाँ जहाँ रही గిరీశా. సతీదేవి అన్ని వైపుల యందును శ్రీరామచంద్రుణ్ణి శక్తి సమేతంగా ఉన్న దేవగణాలని కాంచుతూ ఉన్నారు. సకల చరాచర ప్రపంచాన్ని సర్వప్రాణికోటిని ఆమె తిలకిస్తున్నారు. దేవతలు అనేక రూపాలలో ఆ ప్రభువును ఆరాధిస్తున్నారు. సీతారాములు అనేకలున్నను వారి రూపాలు మాత్రం ఒక్కటిగానే ఉన్నాయి. దేవతా రూపాల్లో ఉన్న సీతారాముల ఆకృతిలో భిన్నత్వము లేదు. అంతటను సీతారామ లక్ష్మణుని దర్శించి సతీదేవి చకితురాలైంది. ఆందోళిత చిత్తముతో దేహస్మృతిని కోల్పోయి కన్నులు మూసుకొని మార్గమధ్యమున కూర్చుండిపోయింది. కన్నులు తెరిచినంతనే పూర్వదృశ్యములన్నీ మాయమైపోయాయి. మాటి మాటికి సీతారాములకు నమస్కరిస్తూ శివుని కడకు చేరుకున్నది. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.